వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి ఈ వైద్యం చేయడం జరుగుతుంది. మా తాత ముత్తాతలు, మా పెద్దలు వాళ్ళ యొక్క అనుభవంలో వాళ్ళ దగ్గర నేను చిన్నతనం నుంచి నేర్చుకున్నాను ఈ యొక్క వైద్యాలు. కాబట్టి ఈరోజు మనము చాలామందికి వెన్నెముక సమస్యలు, అదేవిధంగా కాలు ఎముకలు కానీ చెయ్యి ఎముకలు కానీ విరిగిపోతూ ఉంటాయి. అంటే అనుకోకుండా వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల కానీ, లేకపోతే ఏదో బరువైన పనులు చేయడము, ఏదో ఒక కారణం వల్ల ఎముకలు విరగచ్చు. లేకపోతే డిస్కులు, వెన్నుపూస నుంచి ఎముకలు డిస్కులు L1 L2 L3 ఇట్లా డిస్కులు కంప్రెస్ అవ్వడము, డిస్క్ బల్జ్ అవ్వడము, ఇట్లా రకరకాల నరము ఆ యొక్క వెన్నెముక పైన ఒత్తిడి పడడం వల్ల కాళ్ళు చేతులు మనకు మొత్తం విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. ఈ విధంగా నరాలకు సంబంధించిందైనా, ఎముకలకు సంబంధించిందైనా, వెన్నుపూసకు సంబంధించిందైనా ఇట్లా విరిగినా కానీ, ఎముకల బలానికి కానీ మనకు అడవిలో ఒక చెక్క ఉంది, దాన్ని వచ్చేసి నరమామిడి చెక్క అంటారు. గతంలో నరమామిడి చెక్క అంటే ఏందని కూడా కింద ముందు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆ చెక్క గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. అసలు చాలామంది నరమామిడి చెక్క అని ఏదో వేరే చెక్క తెచ్చుకొని ఆయుర్వేదిక్ షాపులకు వెళ్తున్నారు. అక్కడ చెక్క నరమామిడి చెక్క అంటే వాళ్ళు ఏదో ఇస్తున్నారు. అది వాడడం వల్ల వాళ్ళకి రిజల్ట్ చూపించడం లేదు. కాబట్టి నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది, ఇది ఫలితం లేదండి అంటే. అది మనం ఏదైనా కానీ ఒక ఔషధం తయారు చేసుకునేటప్పుడు మనం తీసుకునే మూలిక ఒరిజినల్గా ఉండాలి. అప్పుడు దాని యొక్క ప్రభావం, దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నేను మీకు నరమామిడి చెక్క తీసుకొచ్చాను. అది ఎలా ఉంటుంది, దాని విధానం ఏంటంతా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. మీరు చూసినట్టయితే నరమామిడి బెరడు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా నరమామిడి చెక్క ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయంటే ఒగరుగా, అదేవిధంగా లైట్గా చేదుగా, అదేవిధంగా జిగురుగా ఉంటుంది. ఈ చెక్క దీని యొక్క ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, మనము ఏ విధంగా మనకు ఇవి నొప్పులను బట్టి, అంటే మనకు ఈ ఎముకలు విరిగి నొప్పులు వస్తుంటాయి. అదేవిధంగా ఈ వెన్నుపూస నుంచి మనకు అక్కడ గ్యాపులు ఇచ్చి వెన్నుపూసలలో, లేకుంటే ఏదైనా బ్రేక్ అయ్యి విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులు తగ్గాలంటే ముందు అవి లోపల సెట్ అవ్వాలి. అవి సెట్ అవ్వకపోతే నొప్పులు తగ్గవు తొందరగా. కాబట్టి ఈ యొక్క నరమామిడి బెరడు ఈ విధంగా మనం పచ్చిది తెచ్చుకొని దాన్ని నరికి నీడలు ఆరబెడితే, ఈ విధంగా ఇవన్నీ పచ్చివి నరికి ఆరబెట్టినటువంటి ముక్కలు ఈ విధంగా ఆరబెట్టినాక ఒట్టి మనం ఏం చేయాలంటే రోట్లో వేసి, లేకుంటే దీన్ని పచ్చి మీద ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనము నీడలు ఆరబెట్టుకొని, నీడలోనే ఆరబెట్టాలి. నీడలు ఆరబెట్టుకొని బాగా మెత్తగా దంచి దాన్ని పొడి తయారు చేసుకొని, ఇది ఏ విధంగా సేవించాలంటే రోజు ఉదయాన్నే మేకపాలు తెచ్చుకోండి. ఒకవేళ మేకపాలు దొరకకపోతే ఆవు పాలైనా పర్లేదు. ఆవు పాలలో కానీ ఈ యొక్క బెరడు మనం ఔషధం తయారు చేసుకొని దాని చూర్ణాన్ని రోజు ఉదయాన్నే పరగడుపున పాలలో కలుపుకొని తాగినట్టయితే ఆ యొక్క ఎముకలు అనేది లోపల నుంచి బలంగా సెట్ అయితే వస్తాయి. అరిగిన ఎముకలు కానీ అవన్నీ బాగా అతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఈ యొక్క మొక్క అనేది ఒరిజినల్గా ఉంటేనే ఆ యొక్క ప్రభావం, రిజల్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఎవరైనా అడవి ప్రాంతాలు ఉన్నా, ఎవరైనా గిరిజనులు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఒరిజినల్గా నరమామిడి ఉంటేనే తీసుకోండి. షాపులలో మటుకు మీరు పోతే దాంట్లో ఏదో చెక్క తీసుకొచ్చి కూడా నరమామిడి అంటుంటారు. కాబట్టి ఒకవేళ మీకు ఒరిజినల్గా దొరకకపోయినా నన్ను సంప్రదించినట్టయితే కూడా ఈ యొక్క ఔషధం మీకు అందజేస్తాను. ఈ విధంగా మేకపాలల్లో కానీ ఆవు పాలలో తీసుకున్నటువంటి యొక్క నరమామిడి చెక్క చూర్ణము ఎముకలకు విపరీతమైన బలాన్ని ఇస్తుంది. ఆ యొక్క సమస్యకు, అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా కానీ బాగా కానటువంటి ఆ యొక్క ఎముకల సమస్యను అద్భుతంగా నివారణ చేస్తుంది ఈ యొక్క చక్కని ఔషధం. ఈ యొక్క వీడియో మీరు చూసి 10 మందికి తెలియజేసి ఈ యొక్క ఔషధం గురించి మీరు తెలుసుకొని ఈ యొక్క ఔషధాన్ని వాడండి. ఒకవేళ వాళ్ళకు తక్కువ స్టేజ్లో, అంటే విరిగి ఒక నెల లోపల ఉంటే వాళ్ళకు తొందరలోనే ఒక 3 నెలల కల్లా బాగా అవుతుంది. ఎన్నో నెలల నుంచి వాళ్ళకు విరిగి వాళ్ళ హాస్పిటల్లో తిరిగి కట్లు కట్టించుకొని అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అతుక్కోలేదంటే వాళ్ళకు కొద్దిగా లాంగ్ టైం పడుతుంది. ఒక 6 నెలలు కూడా పట్టచ్చు. కానీ మనం
మెడిసిన్ మటుకు వాడుతూ రావాలా. మార్పు అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లో ఎలాంటి వారికైనా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఔషధం మీరు వాడుకొని ఉపయోగించుకుంటారని కోరుకుంటాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా సలహాల కోసమైనా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కలవాలంటే కర్నూలులో ఉంటాను, వచ్చి కలవచ్చు. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.